నమస్కారం. చారిత్రక రహస్యాల ప్రియులారా, ప్రపంచ చరిత్రలోని చీకటి కోణాల్లో దాగి ఉన్న దిగ్భ్రాంతికరమైన 10 రహస్యాలను ఈరోజు మనం తెలుసుకుందాం. ఇవి కేవలం కథలు కావు, మనల్ని ఆశ్చర్యపరిచే వాస్తవాలు. మాలిలోని డోగోన్ ప్రజలకు వేల సంవత్సరాల క్రితమే సిరియస్ బి నక్షత్రం గురించి తెలుసు. ఇది ఆధునిక ఖగోళ శాస్త్రజ్ఞులు కనుగొనడానికి చాలా ముందు. పెరూలోని నాజ్కా గీతలు కేవలం ఖగోళ చిహ్నాలు మాత్రమే కావు, అవి భూగర్భ జలాలను సేకరించడానికి నిర్మించిన సంక్లిష్ట హైడ్రాలిక్ ఇంజనీరింగ్ వ్యవస్థలు. మధ్యయుగంలో నైట్స్ టెంప్లర్ యూరప్ అంతటా పావురాలను ఎన్క్రిప్టెడ్ సందేశాలను ఉపయోగించి ఒక రహస్య ఇంటర్నెట్ వ్యవస్థను నిర్వహించారు. అలెగ్జాండ్రియా గ్రంథాలయంలోని కొన్ని అదృశ్యమైన గ్రంథాలు ఇస్లామిక్ స్వర్ణయుగంలోని మధ్య ఆసియా గ్రంథాలయాలలో తిరిగి వెలుగు చూశాయి. తరువాత ఐరోపా పునరుజ్జీవనానికి స్ఫూర్తినిచ్చాయి. బెనిన్లోని దహోమీ రాజ్యానికి ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన మహిళా యోధురాణుల సైన్యం అగోజీ ఉండేది. వీరు వలసవాదులకు దశాబ్దాలుగా తీవ్ర ప్రతిఘటన చూపారు. పొలినీషియన్ల పూర్వీకులైన లాపిటా ప్రజలు కేవలం అదృష్టవశాత్తు కాదు నక్షత్రాలు అలల నమూనాలు పక్షుల వలసలను ఉపయోగించి పసిఫిక్ అంతటా వేల కిలోమీటర్లు ప్రయాణించి కొత్త దీవులను కనుగొన్నారు. 1909లో ఉత్తర ధృవాన్ని చేరుకున్న మొదటి బృందంలో మాథ్యూ హెన్సన్ అనే ఆఫ్రికన్ అమెరికన్ కీలక పాత్ర పోషించారు. కానీ జాతి వివక్ష కారణంగా దశాబ్దాల పాటు అతని కృషి గుర్తించబడలేదు. కంబోడియాలోని ఖమెర్ సామ్రాజ్యం అంకోర్ వద్ద నీటి నిర్వహణకు ఒక అద్భుతమైన వ్యవస్థను నిర్మించింది. ఇది వారి నాగరికతకు జీవనాడి, కానీ దాని పతనానికి కూడా కారణమైంది. చిలీలోని మాపుచే ప్రజలు స్పానిష్ విజేతలకు వ్యతిరేకంగా శతాబ్దాల పాటు విజయవంతమైన ప్రతిఘటనను అందించారు. అమెరికాలో వలసవాదులను అడ్డుకున్న ఏకైక స్థానిక సమూహాలలో ఒకరు. రెండవ ప్రపంచ యుద్ధంలో ఆస్ట్రేలియా పసిఫిక్ దీవులలో స్థానిక ప్రజలతో కూడిన రహస్య కోస్ట్ వాచర్స్ నెట్వర్క్ను కలిగి ఉంది. ఇది జపాన్ కదలికల గురించి కీలక సమాచారాన్ని అందించింది. ఈ అద్భుతమైన రహస్యాల గురించి మరింత తెలుసుకోవడానికి మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి.